ఇది ఒకరు చూసుకుంటుండండి, మధ్యలో పెట్టుకొని చైర్ వేసుకొని కూర్చోండి అక్కడ మధ్యలో. చిన్న చైర్ వేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు హరినామ సంకీర్తన చేస్తాము. చెప్పండి అందరి ప్రేయర్స్. మనం ఇప్పుడు గురువు గారి ప్రార్థన చెప్తాము. శ్రీల ప్రభుపాదుల యొక్క ప్రణామ మంత్రము. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది వాచ్యాచ దేశకారిణి. తర్వాత పంచతత్వ మంత్రం అంటారు. పంచతత్వం అంటే 5 తత్వాలు. భగవంతుడు, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క భక్తులు ఆ విధంగా వచ్చి భక్తులు ప్రచారం చేశారు. అంటే వాళ్ళని గురువుగా భావిస్తూ వాళ్ళని మనం ఒకసారి స్మరిస్తాము. చెప్పండి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో దీన్ని మహామంత్రం అంటారు. హరే కృష్ణ అనేది మహామంత్రం అంటారు. ఓకే, మంత్రాలన్నింటికో నియమాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు చేయాలని, ఎప్పుడు చేయకూడదని అలా ఉంటాయి. సో ఈ మహామంత్రానికి ఎలాంటి నియమం లేదు. సర్వకాల సర్వావస్థలో చేయవచ్చు. అమ్మ అంటానికి ఎప్పుడు నియమం ఏంటి చెప్పండి? సర్వకాల సర్వ అవస్థల్లో మనం మన తల్లిదండ్రి అని మనం పిలవచ్చు, కలుసుకోవచ్చు. అట్లనే పితాహమస్య జగతో మాతాదాత పితామహ. సో ఆయన ఈ ఆత్మలన్నిటి కూడా తండ్రి ఆయన చెప్తున్నారు అన్నమాట. సో గతి భక్త ప్రభువు సాక్షి అన్నిటి కూడా ఆయన ఆధారం. సో కాబట్టి ఇప్పుడు ఆయన నామాన్ని తెలుసుకోమని ఆయనే చెప్పారు. అనంది చింతయంతో మా వేదన ప్రతిపాసతే ఈశాం నిత్యాభిజ్ఞాన యోగక్షేమం పోరాటం అని చెప్పారు. సో మరి ఎలా ఆయన తెలుసుకోవాలంటే, సో ప్రహ్లాదు నేర్పుతున్నారు అనమాట. ఎలా అంటే ఆయన యొక్క నామాన్ని స్మరించి మనం నిత్యము భగవంతుని సాంగత్యంలో ఉండవచ్చు. సో కలియుగంలో ముఖ్యంగా ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది ఒక అవతారం, హరినామం యొక్క అంటే భగవంతుడి యొక్క అవతారం అన్నమాట. కాబట్టి ఇదేదో ఒక వస్తువు కాదు, ఇది లివింగ్ పర్సన్. ఇది హరే కృష్ణ ఫుల్ మంత్రం అవుతుందా? హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇది ఒక లివింగ్ ఎంటిటీ. భగవంతుడు ఎట్లా ఒక చేతన కలిగినటువంటి వ్యక్తిలో, ఇది ఎలా చేతన కలిగినటువంటి వ్యక్తిలో ఈ మహామంత్రం అనేది ఒక లివింగ్ ఎంటిటీ లాంటి, అంటే ఒక చేతన కలిగినది, కొత్తగా డెడ్ మ్యాటర్ కాదు. సో గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. ఇది ఒక గోలోకంలో ఉన్నటువంటి ప్రేమధనము యొక్క హరినామం రూపంలో వచ్చింది. కాబట్టి కలియుగంలో ఈ యొక్క హరినామాన్ని ఇస్లాం తరఫున అన్ని దేశాలు అన్ని చోట్ల చేస్తున్నారు. సో మీరు కూడా ఆకలితే భోజనం చేస్తే ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాలా నా ఆకలి తీరిందని, సో మీరే అనుభవిస్తారు. కాబట్టి ఈ యొక్క కృష్ణ చైతన్యం అనేది రాజవిద్య రాజభూషణం పవిత్ర విధముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం తత్వము. ఈ ప్రత్యక్ష అనుభవం ధర్మం మీకే తెలుస్తుందన్నమాట. సో మీరు ఆ విధంగా హరినామం తీసుకుంటే ఎలా మీరు ఆనందిస్తారో, భగవంతుడి యొక్క ప్రెజెన్స్ మీరు తెలుసుకోగలుగుతారు. సో ఇదేం చేయాలంటే శ్రద్ధగా మంత్రాన్ని వినాలి, శ్రద్ధగా అటెంటివ్గా. మీరు ఇంత వీళ్ళకి వచ్చారు కానీ మీ మనసులు ఎక్కడ ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, చాలా దేశంగా డబ్బులో ఉన్నాయా, వాళ్ళతో వీళ్ళతో గొడవలతో రకరకాలు చాలా కాకుండా ఆ మనసుకు మళ్ళీ సో చలింపజేసేదే మనసుని తీసుకురావడానికి ప్రయత్నించేది మంత్రం. మన త్రాయితేది మంత్ర అంటారు. మన త్రాయితే మనసుని చలింపజేసేది మంత్రం. సో కాబట్టి శ్రద్ధగా వినండి,
అదే ట్యూన్లో పాడటానికి ప్రయత్నిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, శ్రీ రామ రామ జయ రామ, శ్రీ రామ జయ 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 రామ జయ రామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
जय सच्चिदानंद गौरी हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ఇప్పుడు కృష్ణ అనే శబ్దాన్ని 7 సార్లు చెప్తా. తర్వాత భగవంతుడు సంబోధించాలంటే ఎవరైనా పిలవాలంటే ఏం చెప్తాం? ఎలా సంబోధిస్తాం? హే అంటాం. కృష్ణ 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 రక్షమా కృష్ణ 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 పాహి మాం రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షమా కృష్ణ 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 రక్షమా కృష్ణ 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 పాహి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ 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 హరే హరే
हरिनाम संकीर्तन की गौर भक्त वृंद की गौर ब्रह्मानंद हरे कृष्णा। ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पदे गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। प्राप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनाय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। आजानुलंबितभुजौ కనకావనాతో సంకీర్తనైక పితరౌ। మనం ఈరోజు భగవంతుని గురించి తెలుసుకోవటానికి శ్రవణం చేయడానికి ప్రయత్నిద్దాం. మీలో ఎంతమందికి భగవంతుడు ఎవరు అన్న ప్రశ్నకి ఆన్సర్ చెప్పగలుగుతారు? భగవంతుడు ఎవరు అన్నదానికి ఎవరిని ఆన్సర్ చెప్తారా? తెలిసిన వాళ్ళు చేతులు లేపండి, చెప్పండి. విద్య ఉన్నవాడిని విద్యావంతుడు అంటాడు. ధనవంతుడు అంటే ధనం ఉన్నవాడిని ధనవంతుడు అంటారు. భగవంతుడని ఎవరిని అంటారు? విద్య ఉన్నవాడిని ఏమంటారు? విద్య ఉన్నవాడిని విద్యావంతుడు అంటారు. కృష్ణ 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 హరే రామ రామ రామ. సో గురువుకి నమస్కరించాలి అంటే, వైష్ణవులకు నమస్కరించాలంటే ఒక మంత్రం ఉంటుంది. చెప్పండి, మీ అందరూ నేర్చుకుంటారు. వాంఛ గిరితాం, ఆయన్ని మనసుతోటి రెస్పెక్ట్ చేయాలట. కృష్ణేంద్రియస్య గిరితాం మనసాద్రియత, మనసుతోటి మనసులో రెస్పెక్ట్ ఇవ్వాలంట. వాళ్ళకి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణేంద్రియస్య గిరితాం మనసాద్రియత. దీక్షాది చే ప్రణతమిచ్చ భజంతం. ఎవరైతే ఆ వైష్ణవ సాంప్రదాయంలో దీక్ష తీసుకొని ఉంటారో వాళ్ళకి మనం ప్రణామం చేయాలని చెప్తున్నాం. దీక్షాతిశే ప్రణతమిచ్చ భజంతమీతం. మరి ఎవరితో సాంగత్యం చేయాలి? అలాంటి వైష్ణవుడికి నమస్కరిస్తున్నాము. ఎలాంటి వాడికి? వాంఛాకల్పతరుభ్యశ్చ, ఒక కల్పతరువు లాంటి వాడట ఒక వైష్ణవుడు. ఎలాంటి వాడు? కల్పతరువు. కల్పతరువు అంటే ఏంటిది? కల్పతరువు అంటే ఒక తరువు అంటే ఒక చెట్టు అన్నమాట. చెట్టు దగ్గర పోయి కల్పవృక్షం అంటారు, తెలుసా? కల్పవృక్షం అంటారు. వంచా కల్పతరు. తరువు అంటే సంస్కృతంలో చెట్టు. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధోపే ఏవచ. వాళ్ళంతా కృప చేసి నమస్కరించాలి. మరి వాళ్ళతో సాంగత్యం చేయొచ్చు అంటే వాళ్ళతో సాంగత్యం అవసరం లేదు. ఎవరైతే ఇతరులను నిందించకుండా ఉంటారో, దీక్ష తీసుకొని నామం చేస్తూ ఉన్నంత మాత్రం కాదు, దీక్ష తీసుకొని నామం చేస్తూ ఇతరులను నిందించకుండా ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకొని శాస్త్రం. సింధోపే ఏవచ, ఎంత కృప కలిగి ఉంటారో. సింధు అంటే సముద్రం అంత కృప కలిగి ఉంటారట. కృపా సింధోపే ఏవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పతితానం పావనేభ్యో, పతితుల్ని అంటే అపులెన్సెస్ ఇస్కాన్లో వింటారు. అపులెన్స్ ఎంతో ఐశ్వర్యవంతులండి అంటారు. ఎంతో ఐశ్వర్యవంతులు అంటే అపులెన్స్ అంటే అపులెన్సెస్లో అంటే ఒకటి ధనము అన్నమాట, ఐశ్వర్యవంతుడు. చాలా 6 ఐశ్వర్యాలు షణ్ణాం భగ ఇది. ఐశ్వర్యస్య సమగ్రస్య, ఐశ్వర్యం అంటే సంపద. వీర్యస్య, వీర్యస్య అంటే శక్తి, సంపూర్ణమైనటువంటి శక్తి, సంపూర్ణమైనటువంటి సంపద, సంపూర్ణమైనటువంటి శక్తి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్సు. భగవాన్ అని అంటే ఎవరు? మరి ఆ భగవంతుడి పేరు చెప్పండి, ఒక పేరు. కృష్ణ. ఓకే, వెరీ గుడ్. ఇంకా భగవంతుడికి ఒకటే పేరు ఉందా? రామ. ఓకే ఓకే, డాట్ డాష్ పెట్టాం, తర్వాత చెప్తున్నారు. చెప్పండి.
వెంకటేశ్వరుడు. శ్రీకృష్ణ. రిపీట్ అయితే పర్లేదు, నో ప్రాబ్లం. శివ. ఓకే, ఇది కూడా డాష్ పెట్టాం. నెక్స్ట్ కేశవ. ఓకే, ఆచమనం చేస్తాడు ఫస్ట్ మాత్రమే. ఓం కేశవాయ నమః. నెక్స్ట్ నారాయణాయ నమః. నెక్స్ట్ హరవాయ నమః. చెప్పు, మీకు తెలుసు కదా పేరు? అచ్యుతుడా? ఓకే ఓకే, అచ్యుత. అనంత. ఓకే, అచ్యుత అనంత. గుడ్. గోవింద. దాస్ డడడ. తర్వాత చెప్పు. గణేష డడడ. నెక్స్ట్ శివ డడడ. మీరు చెప్పండి మీ పేరు, మీ భగవంతుడి పేరు ఒకటి చెప్పండి. విష్ణుమూర్తి. వెరీ గుడ్. ఓకే, చెప్పండి మీ నోటికి వచ్చి మీ పేరు. శ్రీమన్నారాయణ. మీ దగ్గరికి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే గోవింద అనాలి కదా, ఏదో శ్రీమన్నారాయణ. ఓకే, నెక్స్ట్ ఓం నమ శివాయ. అది కూడా నెక్స్ట్ బలరాం. హరిగోరు కొట్టేసినారు. కృష్ణుడు పక్కనే ఎవరు ఎంతవరకు ఎవరు చెప్పలేరు పక్క బలరాం. చెప్పండి. హనుమానా? ఓకే, అది కూడా డాడట. నెక్స్ట్ ఇంకా ప్రభుజీ పక్కన ఉన్నారు, చెప్పాలి. భగవంతుడి నామం చెప్పండి. వెంకటేశ్వర. గోవింద గోవింద. హరిగో. ఓకే, ఇంకా వెనుకున్నారు. పార్వతీదేవి చెప్పిందా? లక్ష్మి పార్వతి. సో భగవాన్ అంటే సంపూర్ణంగా ఇవి ఉండాలి. ఒక్కోసారి నారదమునిని, బ్రహ్మదేవుణ్ణి, శివుణ్ణి, ఇంకా మహాత్ముని, గురువుని కూడా ఒకసారి భగవాన్ అని భాగవతం సంబోధిస్తున్నారు. సో కానీ ఎంతమంది అలాంటి వాళ్ళని సంబోధించినప్పుడు కూడా ఎవరు కూడా కృష్ణుడితో సమానం కాదు. ఓకే, మత్త పరతరం నాణ్యత కించిదస్య ధనంజయ. భగవంతుడు చెప్తున్నారు, మీ నావకు కాదు కదా. మత్త పరతరం, నాకన్నటువంటి మించినటువంటి సత్యం ఇంకోటి లేదు. సో ఎప్పుడైనా కృష్ణ అన్నారు అనుకోండి, అందులో అన్నీ ఉన్నాయి. రాముడు ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు, ఇంకా మీకు ఏది కావాలంటే అది ఉంది. అందులో కృష్ణ అంటే అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏదైనా చూపించగలడు. నేనే రాముడిని చూపించగలుగుతాడు, నేనే నరసింహుడిని చూపించగలుగుతాడు, విశ్వరూపం చూపించగలుగుతాడు, ఆయనలో ఉన్నటువంటి దేవతలందరినీ చూపించగలుగుతాడు. సో మిగతా ఎవరు కూడా భగవంతులని సంబోధించవద్దు. అకేషనల్గా ఒక్కోసారి అనొచ్చు, కానీ ఒక ఉన్నా కూడా ఎవరైనా ఉన్నా కూడా ఎవరు కూడా భగవంతుడు కాదు. ఒక శ్రీకృష్ణుడే, లేదా ఆయన విష్ణు అంటాము, నారాయణ అంటారు, గోవిందుడు అంటారు, డేటా అంటే. సో ఆ విధంగా విష్ణు నామాలన్నీ కూడా భగవంతుడు తత్వాలు, భగవంతుడు యొక్క రూపాలు. సో అలాంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలంటే మరి ఏంటి పద్ధతి ఏంటి? ఈ యుగం ఏంటి? మనం ఉన్నటువంటి యుగం ఏంటిది? ఎవరు చెప్పారండి? 1వ తరగతి నుంచి నేను 16 సంవత్సరాలు 16 PhD వరకు ఎక్కడ కలియుగం అనే పేరు రాలేదే. నేను 10th వరకు చదివాను, ఇంటర్ చదివాను, MA చేశాను, PhD చేశాను. ఎక్కడ కలియుగం మా పుస్తకాలు చెప్పలేదు. కలియుగం మీరు ఎవరు చెప్పారు? ఎట్లా చెప్పారు? ఎట్లా తెలుసు? మీ స్కూల్స్లో కాలేజీలో చెప్తున్నారా? ఎందుకు చెప్పట్లేదు? మరి ఎందుకు పోతున్నారు మీరు ఆ స్కూల్స్కి, కాలేజీకి? అసలు మీరు 700 చెప్పలేకపోతే స్కూల్స్కి ఎందుకు పోతున్నారు? సో మాకు ఇస్కాన్లో ఒక భాగవత ప్రభు అంటున్నాడు, 3 సంవత్సరాల అబ్బాయి. భాగవత ప్రభు నువ్వు ఏ స్కూల్కి పోతావు అంటే నేను స్కూల్కి పోను అంటే. ఎందుకంటే ఆ స్కూల్లో భగవద్గీత చెప్పారు కాబట్టి నేను స్కూల్కి పోను. మరి ఏం పోతావు అంటే గురుకులానికి పోతాడు. ఆ గురుకులంలో భగవద్గీత చెప్తాడు, భాగవతం చెప్తాడు, భగవంతుడి గురించి చెప్తాడు, మనం ఎవరో అని చెప్తాడు, భగవంతుడు ఎవరో చెప్తాడు, మన మానవుని యొక్క లక్ష్యం ఏంటి అని చెప్తాడు. సో మన స్కూళ్ళల్లో అసలు మనం ఎవరు, మనం భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడు సంబంధం ఏందో చెప్పాడు. మీ నాన్నగారు ఎవరో చెప్పట్లేనటువంటి స్కూల్ మనకెందుకండి? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పినటువంటి స్కూల్ మనకెందుకండి? మనం ఏం చేయాలి, వృత్తి వస్తాయని చెప్పినటువంటి స్కూల్ మనకెందుకండి? కానీ మనం ఆ స్కూల్కే పోతాం. మీ పిల్లల్ని అడిగి పంపిస్తాం. అర్థమైందా? ఎందుకంటే మనం బోరేదాటలాగా ఏదో పోతూ వచ్చాం తప్ప అసలు ఎందుకు పోవాలి స్కూల్కి లేదని సరే ప్రశ్నించాలి. ఓకే, మనం తింటున్నాము, ఎవరు అలిగిస్తున్నారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. నేనే అలిగిస్తున్నాను. కృష్ణుడు స్వయంగా ఆయన గురించి మర్చిపోయి నువ్వు ఏదేదో నేర్చుకుంటున్నావు. ఏదేదో అవసరం వాటిలో నీరు అవసరమైన వాళ్ళు తీసుకోండి, మరి కూల్ వాటిని కంటే నార్మల్ వాటిని పోవాలి. ఓకే, మాదమంటే మరీ చల్లనిగా మామూలు తాగాలి. సో కాబట్టి
భగవంతుని తెలుసుకోవడం కోసం శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాన్ని ఏర్పాటు చేసి భగవంతుడు ఎవరో తెలియజేస్తున్నారు. అట్లనే మనం కూడా ఖమ్మంలో కూడా ఆ ఇస్కాన్ బ్రాంచ్ ఏదైతుందో, ఇస్కాన్ శాఖ ఏదైతుందో, ఇస్కాన్ అనే సంస్థ మనం ఖమ్మంలో కూడా 45 సంవత్సరాల నుంచి మనం 5 సంవత్సరాల నుంచి కూడా ప్రచారం చేస్తున్నాము. సో శ్రీనగర్ కాలనీ రెండో లైన్లో మనకి ఇస్కాన్ తరపున ప్రతి ఆదివారం సత్సంగ కార్యక్రమం అవుతున్నారు. సో ఈ సత్సంగంలో మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. నాకున్నాయమ్మా, ఉన్నాను, అంత కోల్డ్ వాటర్ మీద. సో కాబట్టి శ్రీనగర్ కాలనీలో రెండో లైన్లో శివకేశవ మెడికల్ షాప్ ఉంటుంది కదా, లోనికి వస్తే 4వ. సో లేదా రాజరాజేశ్వరి గుడి ఆర్చ్ ఉంటుంది, దానికి అపోజిట్ లైన్ సైడ్ శ్రీనగర్ కాలనీ. సో మీరు ఆడికి వస్తే ఇలాంటి పుస్తకాలు ఎన్నో దొరుకుతాయి. నేనెవరిని, భగవంతుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, అసలు కృష్ణుడు భగవంతుడు ఎందుకు, ఇవన్నీ విషయాలు ఎన్నో సంపూర్ణంగా రీసెర్చ్తో పాటు క్లియర్గా చెప్తారు. ఓకే. సో ఇప్పుడు మీకు ఆనందం వచ్చింది హరినామం చేస్తే, ఇందాక చెప్పాను కదా, ఆకలి అయితే తింటే సర్టిఫికెట్ పక్కన ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఆకలి పోయిందని వాళ్ళకి తెలుసు. అట్లనే ఎంతమందికి తృప్తి అనిపించింది హరినామం చేసి చేతులు లేవాలి, తృప్తి పడ్డవాళ్ళు. చికాకు పడి అసలు గాలి తగలేదు వాళ్ళు అవసరం లేదు. ఓకే, దాదాపు అందరికీ తృప్తి కలిగింది. సో కాబట్టి అలాంటి సంతృప్తి రోజు దొరకాలంటే మీకు, సో రోజు మీరందరూ కూడా ఈ హరినామాన్ని చేయాలి. అంటే మా దగ్గరికి వస్తూ ఉంటే మీకు తెలుసుకొని సంఖ్యాయతకమా న్యాచురల్ చేస్తారు, ఏదో కష్టపడేది కాదు, పెద్ద కష్టమే ఉండదు. సో మనం మానవ జన్మ వచ్చిన తర్వాత భగవంతుని నామం చేయడం పెద్ద కష్టమే కాదు. మనకి కన్నడలో కనకదాసు అని ఉంటారు, పురంధరదాసు, కనకదాసు వీళ్ళతో ఉంటారు. సో అని అంటాడు, నరజన్మ బంధాగా నాలిక ఇరువాగా కృష్ణ అనవారగా అంటాడు. నీకు మానవ జన్మ వచ్చిన తర్వాత నాలిక ఉండగా కృష్ణ అనవారగా, కృష్ణ అంటే నీ ముందే పోయింది, కృష్ణ అనొచ్చు. అట్లా మేమవుతున్నాం, నీకు మానవ జన్మ వచ్చింది, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, నోరు కూడా ఇచ్చింది బాబు. సో కాబట్టి హరే కృష్ణ పోయింది, హరే కృష్ణ హరే కృష్ణ 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 వచ్చేది ఇందుకే మీ చేత హరినామం చెప్పించడం కోసం. ఇంకా రెండోది ఏంటి, సో అయితే ఈ హరినామాన్ని చెప్పించడం కోసం భగవంతుడే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించారు. అక్కడ మ్యాగజైన్ ఉంది కదా, చూడండి, అది మ్యాగజైన్. సో ఆయన కృష్ణుడే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించారు. చైతన్య మహాప్రభుగా అవతరించి ఏం చేశారంటే, సో ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క టౌన్లో, ప్రతి అన్ని చోట్ల కూడా కృష్ణుడు బలరాముడు, కృష్ణుడు చైతన్య మహాప్రభుగా, బలరాముడు నిత్యానంద కింద ఒక మంత్రం చెప్పినాం కదా, శ్రీకృష్ణ చైతన్య ప్రభువు నిత్యానంద శ్రీ అద్వైత. మేము కార్డు ఇస్తాం పోయేటప్పుడు, మంత్ర కార్డు అంటాము. శ్రీకృష్ణ చైతన్య ప్రభువు నిత్యానంద అంటే కృష్ణ బలరాముడు, శ్రీ అద్వైత అంటే మహావిష్ణువు సదాశివుడు, గదాధార అంటే రాధారాణి, శ్రీవాస అంటే నాగమణి. సో భగవంతుడు అంటే విష్ణుతత్వాలు, కృష్ణుడు బలరాముడు, అద్వైత అంటే మహావిష్ణువు, వాళ్ళ ముగ్గురు విష్ణుతత్వాలు భగవంతుడు. అదేవిధంగా గదాధర అంటే రాధారాణి శక్తితత్వము, అదేవిధంగా నారదముని అంటే జీవతత్వము, గురుతత్వం అన్నమాట. సో కాబట్టి కృష్ణుడు అంటే శక్తి, భగవంతుడు శక్తిమాన్, అదేవిధంగా శక్తి రాధారాణి, అదేవిధంగా గురువు నారదముని లేదా జీవుడు జీవతత్వం అంటే నారదముని, అందరూ వచ్చి ఈ భక్తిని ప్రచారం చేసుకెళ్ళారు. సో కాబట్టి వాళ్ళ నామాన్ని తీసుకొని మనం హరినామం. సో కాబట్టి ఎవరైతే ఈ హరినామం చేస్తారో సో వాళ్ళు ఈ యొక్క ఆనందాన్ని పొంది ఈ లోకాల్లో ఎంత సుఖంగా ఉండగలుగుతూ అంతే సుఖంగా ఉంటుంది. ఎక్కువ సుఖం ఉండదు అన్నమాట ఈ లోకంలో. సో మిమ్మల్ని ఎవరైనా జైలు వేసింది అనుకోండి, ఎంత సుఖంగా ఉండగలుగుతామండి? ఏం చేయాలి? తెలుగు కలవాలి, జైల్లో పడిన తర్వాత ఏం చేయాలి? మనం ఎప్పుడైనా పోయినా జైలుకి ఎంతమంది పోయి చేస్తున్నారు? పోయినా కూడా ఎవరు చెప్పలేదు, అప్పుడు కూడా మనం చెప్పుకోగలం. సో జైలు పడేవాడు తెలుగు కలవాడు ఏం చేయాలంటే లాయర్ని పట్టుకొని చిన్నగా బయటపడాలి. అర్థమైందా? సో అట్లే మనం అందరం కూడా ఈ లోకంలో దుఃఖ ఆలయం అశాశ్వతం అని చెప్తారు. ఈ లోకంలో పడేయబడ్డామంటే మనకి ఆనందమే రాదు. వస్త్రాలయం పోయామనుకోండి, ఏం దొరుకుతాయి? వస్త్రాలయం పోతే వస్త్రాలు, పుస్తకాలయం పోతే పుస్తకాలయం పోతే, ఔషధాలయం పోతే, దుఃఖాలయం పోతే. మన దుఃఖాలయం వస్తే ఏం దొరుకుతాయి? మనకి పుస్తకాలు దొరకవు, ఆనందమే దొరుకుతాయి.
సో కాబట్టి దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నాం. సో కాబట్టి ఈ లోకానికి ఒక లక్షణం ఉందన్నమాట. ఈ లోకానికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే ఈ లోకానికి ఉన్నటువంటి లక్షణము తెలుసా? గెస్ట్ చేస్తారా? ఎవరన్నా తెలుసా? మీ అందరికీ ఈ లోకానికి ఒక లక్షణం ఉంది. వెంకటాయపాలానికి ఒక లక్షణం ఉన్నట్టు, ఖమ్మానికి ఒక లక్షణం ఉన్నట్టు, భద్రాచలానికి ఒక లక్షణం ఉన్నట్టు, హైదరాబాద్కి ఒక లక్షణం ఉన్నట్టు, అయ్యో అది ఎక్కడ ఉంటుందండి ఏదో చెప్తాం కదా. సో అట్లనే సో ఈ లోకానికి ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినాల్సిన 14 లోకాలు ఉన్నాయన్నమాట. ఈ లోకంలో బ్రహ్మాండంలో బ్రహ్మలోకము, మహల్లోకము, జనలోకము, తపోలోకము, స్వర్గలోకము, భువనలోకము, భూలోకము. భూలోకం నుంచి 6 పైన మొత్తం 7 లోకాలు, కింద ఒక 7 అతల ఇతర శుక్రతరాతల మహాతల రసాల 14. సో ఈ మొత్తం 14 కలిపి ఒక విశ్వము, ఒక యూనివర్స్. ఈ లోకానికి ఈ విశ్వానికి ఒక లక్షణం ఉంది. ఏంటో తెలుసా? అది ఈ లోకం యొక్క లక్షణం ఏంటంటే మత్యం. ఏంటది? మృత్యువు. తెలుగులో మృత్యులోకం అంటారు. ఏమంటారు? విన్నారా? విన్నారా? మృత్యులోకం ఇది. లోకం యొక్క లక్షణం సంస్కృతంలో మత్యం. మత్యం అంటే మృత్యువు. తెలుగులో మృత్యులోకం. మత్యం. ఈ లోకానికి ఉన్నటువంటి లక్షణం మత్యం లేదా మృత్యులోకం. సో కానీ భగవంతుడి యొక్క లోకాన్ని ఏమంటారు? మనం భగవంతుడి యొక్క లోకాన్ని ఏమంటారు? సత్యలోకమా? ఓకే. ఇంకా ఎస్, స్వర్గం. ఇంకా దేవలోకం. ఇంకా గోలోకం. కొట్టేసి వాళ్ళకి. ఇంకా వైకుంఠం అంటారు. ఏమంటారు? గోలోకం కూడా ఓకే, కానీ వైకుంఠంలోనే బాగా స్పెషల్ ప్లేస్ గోలోకం. పరమపదం ఇది కూడా మంచిదే. పరమసత్యం, పరమపదం, వైకుంఠం, గోలోకం, విష్ణులోకం, నారాయణ లోకం లేదా వైకుంఠం. జనరల్ టర్మ్ వైకుంఠం. భగవంతుడు ఎవరంటే విష్ణు అన్నట్టుగా జనరల్ పదం. తర్వాత గోవిందుడు, నారాయణ ఎక్స్ట్రా నామాలు. విష్ణు భగవంతుడు సర్వంత అంటే అన్ని చోట్ల వ్యాపించిన వాడు విష్ణు అంటే విష్ణు. ఓకే. సో కాబట్టి ఈ యొక్క లోకానికి ఒక లక్షణం ఏంటంటే చెప్పాను కదా, మత్స్యలోకం అన్నాము. సో దీన్ని సంస్కృతంలో కుంట అంటారు. ఏమంటారు? కుంట. కుంట అంటే తెలుసా? పొలంలో వ్యవసాయం చేసేవాళ్ళు కుంట అంటే తెలుసు. ఏముంటుంది? పొలాల్లో కుంటలు ఉంటాయా లేదా? ఏముంటాయి కుంటలో? నీళ్ళు ఉంటాయి. ఏం చేస్తాం ఆ నీళ్ళు మనం? వ్యవసాయ పనులు చేయడానికి, దాహం తీర్చుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటాం. అవసరం మనం తీసుకుంటాం. కానీ కుంటలో కాలు పెడితే మట్టి ఒకసారి బురద పట్టుకుందంటే కడుక్కోలేకపోతాం. చాలా కష్టం. అంటే కుంట అంటే యాంగ్జైటీ. ఏంటది? కుంట అంటే క్లేశము, కష్టము, యాంగ్జైటీ, కష్టము. కుంట అంటే సో భగవంతుడి లోకము అంటే ఆపోజిట్ కుంట వైకుంఠ. ఏంటది? వైకుంఠ. విగత కుంట. వైకుంఠ అంటే కష్టము లేనటువంటి ప్రదేశము, క్లేశము లేనటువంటి ప్రదేశము, బంధాలు లేనటువంటి ప్రదేశము. క్లేశము అంటే ఇష్ట, కుంటగా ఆపోజిట్ వైకుంఠ, విగత కుంట అని. సో వైకుంఠం అనేది భగవంతుడి యొక్క ధామం పేరు. మరి ఆ యొక్క వైకుంఠానికి ఉన్న లక్షణాలు ఏంటి చెప్పండి? ఈ యొక్క లోకానికి ఉన్నటువంటి లక్షణం ఏమన్నాము సంస్కృతంలో? తెలుగులో ఈ లోకానికి ఉన్న లక్షణం ఏంటి? మృత్యువు. సంస్కృతంలో మత్యం. మత్యం మత్యం మృత్యువు. తెలుగు అంటే మృత్యులోకము, మత్స్యలోకము. ఓకే. మరి వైకుంఠానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి చెప్పండి? తెలియదా? అమెరికాకు ఉన్న లక్షణాలు తెలుసా మీకు? ఆస్ట్రేలియాకు ఉన్న లక్షణాలు తెలుసా? ఎందుకంటే మీరు అంత పోతామంటారు. వైకుంఠంలో ఏం చేస్తాం? అమెరికాలో ఏం చేస్తాం? అమెరికాకు ఉన్న లక్షణాలు అది ఐస్ లాగా చల్లగా ఉంటుందయ్యా. లేకుంటే లండన్ మా గురువుగారు శిల ప్రభుపాద వారు అమెరికా వెళ్ళారు అనమాట. ఆయన చెప్పారు ఇది సాక్షాత్ ఇది నరకలోకమే, ఎందుకంటే మైనస్లో ఉంటుంది కదా. అదంతా మైనస్లో. ఇండియన్స్ ముఖ్యంగా మైనస్లో ఉంటుందంటే ఏం చేయగలుగుతాము. వేడి ప్రాంతం కావాలి. మేము బద్రీనాథ్ వెళ్ళాం. బద్రీనాథ్ పోతే అక్కడ 5-6 డిగ్రీస్ ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద సోఫా సెట్లు పెట్టాడు. బాగానే ఉంటుంది. ఇట్లా ఉంటే చూడటానికి ఇట్లా ఉంటుంది. కూర్చుంటే ఐస్, కూర్చుంటే ఐస్ ఇట్టే ఉంటుంది. అది ఐస్ మీద కూర్చుంటే మనకి 5 నిమిషాలు ఇది అంతా బ్లడ్ సర్క్యులేషన్ కాదన్నమాట. ఎక్కడెక్కడ ఆగిపోతాయి.
అంటే సన్నగా మనకి ఆ శరీరం వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ పడుతుంది, ఎక్కువసేపు ఉండలేము. సో కాబట్టి ఈ లోకానికి ముఖ్యలోకం అని చెప్పాం కదా. సో వైకుంఠానికి ఉన్న లక్షణాలు మనం తెలుసుకుంటే అప్పుడు మనం వైకుంఠం పోవాలనుకుంటాం. అమెరికా గురించి తెలుసుకున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి మనం అమెరికా పోండి, లండన్ పోండి చెప్తూ ఉన్నాం. ఎంతమంది పోవాలనుకుంటున్నారు పిల్లలు? నిన్న ఒక అమ్మాయి వచ్చిందన్నమాట, 9వ తరగతి చదువుతుంది, 10 9వ చదువుతుంది. ఏంటి మీ గోల్ అంటే మంచిగా చదువుకొని కంప్యూటర్స్ చదువుకొని చదువుకున్న తర్వాత ఏం చేస్తాం, మంచి జాబ్ తెచ్చుకొని తర్వాత ఏం చేస్తాం, అమెరికా పోతారు. అమెరికా పోయి ఏం చేస్తాం, మంచి డబ్బులు చెప్పి ఏం చేస్తాం, బద్రీనాథ్ వస్తాను, కేదార్నాథ్ వస్తాను. అమెరికా పోయి డబ్బులు సంపాదించుకొని కేదార్నాథ్ వస్తాను. ఓకే, కేదార్నాథ్ వచ్చి ఏం చేస్తాం, ఇంకా అన్ని చాలా తీర్థాలు తిరుగుతారు. సో ఓకే, బద్రీనాథ్, కేదార్నాథ్, బృందావన్, మధుర అంటే ఎక్కువ తిరగదు, కానీ ఇక్కడ తిరగాలంటే నాకు. సో ఇక్కడికి వస్తే ఇస్కాన్కి వస్తే డైరెక్ట్ కేదార్నాథ్, బద్రీనాథ్, బృందావనం తీసుకెళ్తాం. నువ్వు అమెరికా పోయి తిరిగి రావాల్సిన అవసరం లేదు, డబ్బులు సంపాదించడం చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే ఆనందం ఉంటుంది. సో కాబట్టి వైకుంఠానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, సో ఈ లోకం అయి ఉన్నాం, మృతం అన్నాం కదా. సో ఆ లోకము అమృతం. ఏంటది? అమృతం. సో వైకుంఠానికి ఉన్నటువంటి 3 లక్షణాలు ఉంటాయి. 1వ లక్షణం ఏంటిది? అమృతం. రెండో, ఈ లోకంలో ఎప్పుడు కూడా భయం ఉంటుంది అనమాట మనకి. అయ్యో నేను ఒక్కరు కట్ చేస్తున్నాను, మా శ్యామసుందరికి భయం వేసింది అనమాట. అరే నన్ను అందరూ వదిలిపెట్టి వచ్చేసాను, నేను క్యాబ్ తీసుకొని వచ్చేసి లొకేషన్ దొరుకుతుందా లేదు. పదం పదం వెద్మి పదం భయం. అంటే ఒక్కొక్క అడుగున, ప్రతి అడుగున కూడా భయంతో కూడుకున్నటువంటి లోకం. సో వైకుంఠానికి లక్ష్యం ఏంటంటే అభయం. ఏంటది? అమృతం, అభయం. ఓకే, 2 లక్షణం. 3వ లక్షణము క్షేమం. ఏంటి? క్షేమం. సో క్షేమం అంటే అక్కడ వృక్షం ఉండదు, ముసలితనం ఉండదు, వ్యాధులు ఉండదు, శాశ్వతంగా సచ్చిదానంద శరీరంతో ఉంటారు. సో కాబట్టి వైకుంఠానికి ఉన్న లక్షణం. సో ఇప్పుడు మరి అమెరికా పోతున్నా, వైకుంఠానికి పోతారు. ఎవరు పోతారు? వైకుంఠానికి పోతా అనుకున్న వాళ్ళు చేతులు లేకపోతే ఎంతమంది పోవాలనుకుంటున్నారు? రెడీయా? అది అరే ఈరోజు మీకు చెప్పడం లేకుంటే మీరు ఆ వీసాలని వైకుంఠానికి తీసుకుంటారు. లేకుంటే బాలాజీ చుట్టూ తిరిగి అయ్యో నాకు అమెరికాకు వీసా ఇవ్వు, చిలుకూరు బాలాజీ చుట్టూ తిరిగి నాకు అమెరికాకు వీసా అని అనుకున్నావే, అరే రాంగ్ చేస్తున్నారా? అయ్యా నాకు వైకుంఠానికి వీసా. మరి వైకుంఠానికి ఎవరిస్తారు వీసా? ఎవరిస్తారు? సో మీరు అమెరికా పోవాలంటే అమెరికా ఇస్తుందా? ఏదో ఉంటుంది కదా, వీసా ఇచ్చేది ఉంటుంది. దాన్ని ఏమంటారు? వీసా ఇచ్చేది దాన్ని ఏమంటారు? ఇప్పుడు అమెరికా పోవాలంటే వీసా ఇచ్చేది ఎవరండి? మళ్ళీ ప్రశ్న వస్తుంది చూడండి. అమెరికా వెళ్ళాలంటే వీసా ఇచ్చేది ఎవరు? చెప్పారు కదా, అమెరికా ఎంబసీ ఇస్తుంది అమెరికా పోవాలంటే. ఆస్ట్రేలియా పోవాలంటే ఆస్ట్రేలియన్ ఎంబసీ. సో వైకుంఠం పోవాలంటే ఎవరిస్తారు? వైకుంఠ ఎంబసీ. ఇస్కాన్ అనేది వైకుంఠ ఎంబసీ. ఏంటది? ఇస్కాన్ అనేది ఏంటిది? వైకుంఠానికి వీసా ఇచ్చే సంస్థ. సో కాబట్టి ఇస్కాన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్ మీకు వీసా ఇస్తారు. ఇస్కాన్ కావచ్చు 4 సాంప్రదాయాలు: వైష్ణవ సాంప్రదాయాలు, శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయం. 4 వైష్ణవ. వైకుంఠం పోవాలంటే సో అక్కడ వైకుంఠానికి వీసాలు ఇచ్చేవాళ్ళు 4 ఉన్నారు. ఎవరు? ఒకటోది చెప్పండి. శ్రీ, బ్రహ్మ, శివ, కుమార, 4 ఉన్నారు. సో కాబట్టి వైకుంఠంలో విష్ణువు గురించి తెలుసుకోవాలన్నా, వైకుంఠం వెళ్ళాలన్నా సరే లక్ష్మీదేవిని పట్టుకుంటే అయిపోతుంది మన పని. లేదా బ్రహ్మదేవుని పట్టుకోవాలి. ఆయన ఎవరు? గర్భోదయ సాయి విష్ణు యొక్క పుత్రుడు, స్వయంగా బ్రహ్మదేవుడు కొడుకు అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు శిష్యుడు నారదుడు అట్లా గురు పరంపరలో వస్తున్నారు. ఇస్కాన్ అనేది బ్రహ్మ సాంప్రదాయంలో ఉంటుంది. సో రెండోది శ్రీ సాంప్రదాయం. శ్రీ సాంప్రదాయము. రెండోది బ్రహ్మ సాంప్రదాయం. సో మూడోది రుద్ర సాంప్రదాయం. రుద్రుడు అంటే ఎవరు? శివుడు అన్నాడు. సో ఆయన కూడా సాక్షాత్తు భగవంతుడు యొక్క అవతారమే. సో కాబట్టి ఆయన కూడా విష్ణువు ఎవరో, కృష్ణుడు ఎవరో, వైకుంఠం ఎందుకు సంపూర్ణంగా తెలిసినవాడు. సో ఒక 3వ సాంప్రదాయం ఏంటి? రుద్ర సాంప్రదాయం అంటారు. సో 4వది కుమార సాంప్రదాయం. బ్రహ్మ యొక్క మొదటి సంతానం ఈ లోకంలో సనక, సనాతన, సనంద, సనత్ కుమారులు అని 4 కుమారులు ఉన్నారు. సో వాళ్ళు కూడా సాంప్రదాయం పెట్టారు. వాళ్ళు కూడా భగవంతుడు తెలుసు. భగవంతుడు పోవాలంటే గోళం వైకుంఠం పోవాలంటే జయ విజయులు అంటారు. 2 పిల్లలు జయ విజయులు అనే వాళ్ళు ఏం చేస్తారు? ఈ పిల్లలు వెళ్తుంటే పని చేస్తారు, వాళ్ళ లోనికి రానిలే.
సో కాబట్టి జైవిజులు ఏం చేశారు, వాళ్ళనే శపిస్తారు అన్నమాట. వాళ్ళు ఈ లోకంలో ఏమవుతారు, వాళ్ళు ఇక్కడ లోకంలో వచ్చి జైవిజులైనటువంటి ద్వారపాలకులు ఈ యొక్క సనక కుమారులు వైకుంఠం వెళ్తుంటే వాళ్ళని అర్థం చేసుకోలేక, భక్తుల్ని అర్థం చేసుకోలేక, మీరు చిన్నపిల్లలు గోషిని కూడా కట్టుకోలే, ఇది ఏంటి ఆడుకుంటే వస్తుంది కాదు, లోనికి కూడా ఇచ్చేది కాదు, మా స్వామి ఉంటాడు ఇక్కడ అంటే ఆపుదే, మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేదు, మీరు ఏం వాచ్మ్యాన్లు మీరు అనేసి వాళ్ళని చెప్పిస్తే వాళ్ళు భూలోకంలో 3 అవతారాలు తీసుకుంటారు. వాళ్ళే ఎవరు వాళ్ళు? రావణాసుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు, అదేవిధంగా రావణ కుంభకర్ణుడు, అదేవిధంగా శిశుపాలుడు, ఇదంతా అవుతుందిగా 3 సార్లు జయవిధులో ఈ విధంగా వస్తుంది. సో కాబట్టి వైకుంఠం పోవాలంటే ఏం చేయాలి, ఈ 4 ఆచార్యుల్లో ఒకరిని పట్టుకోవాలి. సో శ్రీ సాంప్రదాయం అంటే ఏంటి, లక్ష్మీదేవి నుంచి వస్తుంది. సో లక్ష్మీదేవి తర్వాత ఆచార్యుడు ఎవరు, విశ్వక్షేణుడు. ఎవరు? విశ్వక్షేణుడు తర్వాత ఆచార్యుడు ఎవరు? 12 మంది ఉన్నారు ఆళ్వారు. కోయిగా ఆళ్వారు, పూదత్త ఆళ్వారు, పేగి ఆళ్వారు, తిరుమంగై ఆళ్వారు, పెరియ ఆళ్వారు, ఆండాల్, ఇంకా చాలా మంది. 12 మంది ఆళ్వారు. అందులో నమ్మాళ్వారు ప్రధానమైన వాళ్ళు, అందరూ ప్రధానమైన వాళ్ళు. సో నమ్మాళ్వారు ఆచార్యుడు. ఆ తర్వాత నమ్మాళ్వారి నుంచి వస్తూ నాదముని వరకు వస్తుంది. నాదముని తర్వాత యమునాచార్య శిష్యుల్లో 6 ఉన్నారు ప్రధానమైన, అట్లా వస్తూ రామానుజాచార్య. సో కాబట్టి మొదటి సాంప్రదాయం వైకుంఠం వెళ్ళాలంటే వీసాలిచ్చేవాడు ఎవరు? రామానుజాచార్య లేదా లక్ష్మీదేవి. రెండో సాంప్రదాయంలో బ్రహ్మ, తర్వాత నారదుడు, వ్యాసుడు, అట్లా గురు పరంపర. ఇప్పుడు ఇస్కాన్ అనేది గురు పరంపర. సో మూడోది నూతన సాంప్రదాయం, శివుడు, తర్వాత విష్ణు స్వామి, అలా గురు పరంపర. 4వది సనక సనాతన సనత్ కుమారుడు, 4 సాంప్రదాయం. సో కాబట్టి మనం భగవద్ధామం వెళ్ళాలంటే, సో కాబట్టి అమృతమయమైనటువంటి, అదేవిధంగా అభయమైనటువంటి, అభయపూర్ణమైనటువంటి, క్షేమకరమైనటువంటి లోకానికి మనం వెళ్ళాలంటే ఈ 4 ఆచార్యులను ఒకటి పట్టుకోవాలి. సో కాబట్టి ఇస్కాన్ నీటి ఇప్పుడు ఒక ఆచార్యుడు ఉన్నటువంటి, ఒక స్టాంప్ వేసేటువంటిది వచ్చింది. మీకు స్టాంప్ కావాలంటే సిన్సియర్గా వర్క్ చేయండి, మీ యొక్క సిన్సియారిటీని అబ్జర్వ్ చేసి వాళ్ళు గుర్తించి తీస్తారు. ఏం చేయాలి మరి ఇస్కాన్లో స్టాంప్ రావాలంటే? ఇస్కాన్లో గురువు నీకు వీసా ఇవ్వాలంటే వైకుంఠానికి ఏమి లక్షణాలు కలిగి ఉంటారు చెప్పండి? ఓకే, ఎంతమంది విషయాలు కావాలంటే అంత చేతులు చెప్పారు కదా. సో మరి మీ క్వాలిఫికేషన్ కూడా తెలిసి ఉండాలి కదా, ఏమి లక్షణాలు కలిగి ఉంటారు. సో మొదటిది ధర్మాన్ని పాటించాలి. ఏం చేయాలి? ధర్మం ఏంటో తెలుసుకొని ధర్మం పాటించాలి. ధర్మానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు. ఒకటి చెప్పండి, ఎవరైనా ఒక్కటి చెప్పండి, చేతులు లేపి ఒక్కటి చెప్పండి. ధర్మానికి సత్యం. వెరీ గుడ్. ధర్మానికి ఉన్నటువంటి 4 పాదాలు. ఒక పాదము సత్యం. సత్యం అంటే ఏంటి? అబద్ధం ఆడకపోవటం, దూరం ఆడకపోవటాన్ని సత్యం అంటారు. దూరం అంటే పేకాట, గుర్రపు పందాలు, రకరకాల పందాలు ఉంటాయి, కోడి పందాలు, ఏదైనా బెట్టింగ్స్ లేదు. అదేం చేస్తుందంటే మన మనసుని సంచలనం చేసి అబద్ధం అంటే. సో సత్యం పలకడం చాలా ఇంపార్టెంట్. కలియుగంలో ఉన్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి పాదం, ఒక పాదం అంటే సత్యమే, అది కూడా కొద్దిగా ఉంటుంది, సత్యం. సో రెండో పాదం ఎవరైనా చేతులు లేక ఒకటి చెప్పచ్చు. అంటే సత్యానికి 4, ధర్మానికి 4 పాదాలు ఉన్నావు. ఒకటో పాదం సత్యము, రెండోది జీవహింస. ఓకే, రెండో పాదం ఏంటంటే హింస చేయకూడదు, అంటే దాన్ని దయ అంటారు. దయ అంటే ఇతర జీవుని చంపేటువంటి అధికారం మనకు లేదు. వాళ్ళ కర్మ ప్రకారం వారికి కుక్కో, పిల్లో, కీటకమో, మనిషో, దేవతో అయి పుట్టేటువంటి అవకాశం ఇచ్చారు. సో దాని ప్రోగ్రెస్, వాళ్ళ యొక్క కర్మచక్రంలో ప్రోగ్రెస్ని ఆపడానికి మనకు అధికారం లేదు. కాబట్టి హింస చేయడానికి అధికారం. కాబట్టి సో రెండవది దయ అంటే సత్యము, దయ. సో దయ అంటే ఏంటి? ఇతర జీవిని చంపేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి ఏం చేయాలి? మొదటి ఏంటి? సత్యం అంటే దూదం ఆడకపోవటం, సత్యాన్ని పాటించాలంటే దూదం ఆడకపోవటం. రెండోది దయ అనే ప్రిన్సిపల్ పాటించాలంటే మాంసాహారం తినకపోవడం, సత్యం దయ. మూడోది మీరు చెప్పారు ఇప్పుడులాగా మద్యపానం అంటే మత్తు పానీయాలు తీసుకోకూడదు. మూడోది సో సత్యం దయ. తపస్సు అంటారు దాన్ని. తపస్సు అంటే ఆల్కహాల్స్ తీసుకోకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. మత్తు పదార్థాలు అంటే ఏంటి?
మందు, వెరీ గుడ్. ఇంకా గుట్కా, పాను, గుట్కా, సిగరెట్, విమలు, సిగరెట్ ఇవన్నీ కూడా మత్తు పానీయాలు, మత్తు కిందకి వస్తాయి. సో కాబట్టి మత్తు పానీయాలు తీసుకోకూడదు. ఓకే, అది తప్పు. ఇంకా టీ, కాఫీ కూడా మత్తే. మేము ఇస్కాన్లో తాగేది హెర్బల్ చాయ్ తాగుతాము, లేదా దవా చాయ్ తాగుతాము. సో మీరు తాగేది బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి మత్తు పానీయాలు. వాడు నీకు మత్తు ఇచ్చి నిన్ను అడిక్ట్ చేశారు. ఇప్పుడు అందుకే మేము డీ అడిక్షన్లో భాగంగా ప్రతి శనివారము నెలలో సెకండ్ సాటర్డే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎక్కడ టీడీ సాఫ్ట్స్ దగ్గర ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దగ్గర మీకు దవా చాయ్ ఫ్రీగా తాగుతారు. మీకు ఫస్ట్ మిమ్మల్ని అడిక్ట్ చేస్తారు, టీ అడిక్ట్ చేస్తున్నారు. సో అలవాటు చేసి మా దగ్గర మా మూలికలతో చేసినటువంటి దవా చాయ్ అంటారు. రోగ నిరోధక పెన్షన్ అది కరోనాలో ఇంట్రొడ్యూస్ చేశారు అన్నమాట. సో అదేవిధంగా హెర్బల్ చాయ్ ఉంటుంది. సో కాబట్టి మత్తు పానీయం తీసుకోకూడదు. సో అది కూడా కొంచెం ఉంటుంది అని అడిక్షన్ మంచిది కాదు. సో కాబట్టి మూడవది మత్తు పానీయాలు తీసుకోకూడదు, టీ కాఫీతో సహా. ఓకే, నాలుగవది తపస్య, శుభ్రత అంటారన్నమాట. ఓకే, సో సత్యము, దయ, తపస్సు, శౌచం. నాలుగోది శౌచం. శౌచం అంటే శుభ్రత, బహిరంగంగా ఆంతరికంగా కూడా మనసావాచకరంగా శుభ్రంగా ఉండాలంటే అక్రమ సంబంధం ఉండకూడదు అంటారు. ఏంటది అక్రమ సంబంధం. సో కాబట్టి ప్రిన్సిపల్ ఏంటంటే ధర్మాన్ని పాటించడం అంటే ఇలాంటి 4 పాప పనులు చేయకూడదు. మాంసము, మద్యము, వ్యభిచారము, జూదము అనేది చేయకుండా ఉండడానికి ధర్మాన్ని పాటించాలి. ఇస్కాన్లో ఏం చేయాలి? ఈ 4 నియమాలు పాటించినట్లు ధర్మాన్ని పాటించాలి. మాంసాహారం తినకుండా, మద్యం తాగకుండా, మంచి పనులు కాదా? దాంట్లో మీ ఇంట్లో మంచిగా మాంసం తాగండి, మద్యం తాగండి, వదిలిపెట్టేస్తున్నారు. సో కాబట్టి ఈ 4 ప్రదేశాల్లో కలిపురుషుని ఎంటర్ అయిపోతుంది. ఎక్కడ నుంచి మాంసము, మద్యం, వ్యభిచారం ఉంటుందో కలిపురుషుని. సో కలిపురుషుడికి పరీక్షిత్ మహారాజు రాజ్యంలో కలిపురుషుడు వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజు అంటే పాండవుల యొక్క మనవుడు దండిస్తాడు. నా రాజ్యంలో అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదని కత్తి తీస్తే, స్వామి మరి నేను నీకు శరణాగతి అవుతున్నాను, మరి నాకైతే నివసించడానికి ప్లేస్ అయితే కాదు కదా, నేను నీకు శరణాగతులు అయినా అంటే సరే ఈ 4 ప్లేసుల్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైతే మాంసం ఉంటుందో, మద్యం ఉంటుందో, వ్యభిచారం ఉంటుందో అడిగిపోవద్దు అని చూస్తాడు. రాజ్యంలో ఎక్కడ లేదు, నీ రాజ్యంలో మాంసం, మద్యం, వ్యభిచారం లేదు, ఎక్కడ లేదు ఏమని నేను ఏడున్నాను, ఒక ప్లేస్ ఇస్తాను, ఎక్కడైతే ధనము గోల్డ్ ఉంటుందో అక్కడ పోతాను. సో 5వ స్థానము గోల్డ్ ఇచ్చారు. కాబట్టి మీరు గోల్డ్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. కృష్ణుడి సేవలో తప్ప గోల్డ్ ఏమాత్రం ఉంటే అది మిమ్మల్ని కలిగి రాకపోతుంది. చాలా జాగ్రత్త ఉండాలి. అందుకే ఎంత అవసరమో అంతే గోల్డ్ ఉంచుకోండి. ఎంత అవసరం అది కూడా కృష్ణుడికి అర్పణ చేసి ప్రసాదంగా మీ దగ్గర పెట్టుకోండి. అది కూడా కృష్ణార్పణగా పెట్టుకోండి. అంతే కృష్ణుడు తలుచుకుంటూ పెట్టుకోండి. ఎందుకంటే అది గోల్డ్ అనేది కలిపురుషుడు ఉన్నానమ్మా. సో కాబట్టి మనము ఇస్కాన్లో వీసా రావాలంటే ఈ 4 నియమాలు పాటించాం. మాంసం, మధ్య వచ్చారు ఐ డోంట్ చేయకూడదు. అట్లే చేయాల్సింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జపమాలలు ఉన్నాయి, చేయండి జపమాల చేయండి. సో ఇలా ఒక జపమాలలో 105 పోస్టులు ఉంటాయి. అట్లా జపమాల తీసుకొని మనం ఏం చేస్తాము, ఇలా 105 సార్లు హరే కృష్ణ చేస్తే ఒక మాల. ఇక్కడ ఫస్ట్ గురువుల మంత్రాలను చెప్పిన కదా, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శుభ సాధు గౌరవ చెప్పి ఫస్ట్ పోస్ట్ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క మంత్రం మన సైడ్ ఉంటుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. 108 సార్లు చెప్పిన తర్వాత ఈ కృష్ణ బయట తల్లి పూస అంటాము. దీన్ని దాటుకోకుండా ఏం చేస్తాము, లాస్ట్ పూస ఫస్ట్ పూస చేస్తాం. మళ్ళీ ఆ పంచతత్వ మంత్రం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరవ చెప్పి హరే కృష్ణ 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 హరే హరే రామ్ రామ్ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ్ రామ్ అలా 2వ మళ్ళీ 3వ చేస్తాం. సో అలా మీరు 16 చేసుకోవాలి. అట్లీస్ట్ 16 చేయలేకపోతే 12 చేసుకోవచ్చు, లేదా 8 చేసుకోండి, 4 చేసుకోండి, అట్లా 1 చేసి కూడా 1 చేయొచ్చు. కానీ రోజుకి 24 గంటల్లో ఎప్పుడైనా సరే మీరు 16 చేస్తే మీకు వీసా ఇస్తారు. వీసా వైకుంఠానికి వీసా అంటే దీక్ష తీసుకోవడం. ఇస్కాన్లో మీరు శరణాగతి కావచ్చు, భగవంతుని శరణాగతి కావచ్చు, గురువుకి
ఇస్కాన్ శీల ప్రభుపాద వారు ఈ సంస్థ యొక్క ఆచార్యుడు మౌంటాచార్యుడు. ఈయన ఈ యొక్క 16 మాలను జపం చేస్తే రోజుకి ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ఒక 1-2 ఇయర్స్ పాటిస్తూ ఉంటే మేము సంస్థ గుర్తి వీళ్ళు పాటిస్తున్నారండి, మంచిగా తీసుకురావు చేస్తున్నారు అని. సో అలా తెచ్చుకున్నట్లయితే గురువు రికమెండ్ చేస్తే గురువు తీసేస్తారు. సో మీ పేరు మారుతుంది. ఎవరికైనా దాస్ అని ఇస్తారు, రామదాసో కృష్ణదాసో గోవిందదాసో మీ పేరు ఇందాక చెప్పుకున్నారు కదా, ఎవరో నారాయణ దాస్ ఇస్తారు, లక్ష్మీనారాయణ దాస్ ఏదో వస్తుంది. అంటే గురువు లేదా భగవంతుడికి సంబంధంగా దాసు. సో వాటి భారతదేశం బట్టి మంచి పేర్లే ఉంటాయి, ఆ విధంగా దాసు అనే కోసం. కాబట్టి సో మీకు దీక్ష తీసుకోవడం అంటే భగవంతుడి యొక్క సేవకులు దాసులు అని మనకి ఇస్తారు. కాబట్టి మేము ఆ విధంగా భగవంతుడి ఇస్కాన్లో శరణాగతి వైకుంఠాన్ని వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాము. సో మీరు కూడా వైకుంఠం రావాలంటే సో ఇస్కాన్లో ఉన్నటువంటి భక్తుల్ని ఆశ్రయించి స్వామి మరి ఎట్లా నేను వైకుంఠానికి వెళ్ళాను నాకు కూడా గైడెన్స్ ఇవ్వండి అని. సో మీరు వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని వాళ్ళ రిక్వెస్ట్ ద్వారా మీరు ఐఏఎస్ కావాలంటే తెలుసు కదా, ఆశీర్రెడ్డి స్టడీ సర్కిల్ పోయి రూపగారు ఏం చేయాలి ఐఏఎస్ కావాలంటే హైదరాబాద్ పోయి ఆశీర్రెడ్డి స్టడీ సర్కిల్లో కూర్చొని లేకపోతే ఐఏఎస్ స్టడీ సర్కిల్లో కూర్చొని 1 years ట్రై చేసి 2 years 3 years స్ట్రగుల్ చేసి అటెంప్ట్ చేస్తుంటారు. అట్లే మీరు కూడా సరే ఇస్కాన్లో జాయిన్ కాకుండా కనీసం ఇస్కాన్కి వచ్చిపోతూ వారం సత్సంగం అవుతుంది. సో మీరు ట్రై చేయాలి, డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. అంత ఐఏఎస్ అంత కష్టం కూడా ఉండదు. మీరు వీసా పొందటం గురువుల యొక్క కృప ఉన్నట్లయితే ఓకే. సో కాబట్టి మనం ఆ విధంగా వైష్ణవుల యొక్క కృప పొందటానికి ప్రయత్నించాలి. ఓకే. సో అయితే ఈరోజు భాగవతంలో భాగంగా అలా వైకుంఠం వెళ్ళినటువంటి వీసా పొంది భగవంతుడిని చేరుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి చర్చిద్దాం. సో ఎవరన్నా ఆ విధంగా వైకుంఠం వెళ్ళిన వాళ్ళ పేర్లు తెలుసా మీకు? శాస్త్రాల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా అట్లా వైకుంఠాన్ని వెళ్ళారని అమెరికా పోయిన వాళ్ళు తెలుసు కదా మీకు? ఫోన్ నెంబర్లు ఉన్నాయా లేవా మీ వాళ్ళే? ఫోన్ చేసి ఎస్ పోయి వచ్చారంటున్నారు. మళ్ళీ వెరీ గుడ్. సరే వచ్చేది వేరే విషయం కానీ కలిసి పోయిన వాడు అంటున్నారు. ఎస్ నారదముని పోతుంటాడు వస్తుంటాడు. సో నారదముని భజయ వీణ రాధికారామ్ అనే ఆమె రాధాకృష్ణుని గోడిఫై చేస్తూ ఆయన 3 లోకాలు తిరుగుతూనే ఉంటాడు. నారాయణ అనుకుంటూ ఆయన 3 లోకాలు తిరుగుతూ ఉంటాడు. మార్కండేయ ఋషి పోలేదు, ఇక్కడే ఉన్నాడు. శవన కల్పాస్ ఇక్కడే ఉంటాడు ఆయన. రామానుజాచార్య వెళ్ళిపోయారు, ఆచార్యుడు లీలా. శీల ప్రభుపాదులు ఎవరు? శీల ప్రభుపాదులు వారు మననే ఆయనకి జగద్గురు టైటిల్ ఇచ్చారు. శీల ప్రభుపాదులు అమెరికా వెళ్ళారు. ఎట్లా పోవాలో జీవితాన్ని చూపించారు మనకి. ఎలా మనం సాధన చేసుకొని సాధన చేసుకొని ఆయన ఒకటే అయిపోలేదు. ఆ పడవను మనకి ఇచ్చిపోయింది. ఈ పడవ ఎక్కడ రాబోయి మనకి నీ భవసాగరాన్ని దాటిస్తుందని ఇస్కాన్ అనే సంస్థని స్థాపించి మనకి ఇచ్చిపోయింది. సో కాబట్టి మీరు పడవ ఎక్కితే భవసాగరం దాటం లేకుంటే నువ్వు మునిగిపోతున్నావు. పడవ ఎక్కుతారా లేదా? సో కాబట్టి పడవ ఎక్కడం అంటే ఏంటి? ప్రైజ్ ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే. సో కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభుపాదులు ఇచ్చినటువంటి పుస్తకాలు చదవాలి, శ్రద్ధగా కథలు వినాలి. ప్రభుపాద గురువు గారు ఇచ్చినటువంటి నామం చెప్పాలంట. ఇస్కాన్లో ఈ యొక్క మంత్రాన్ని ఇస్తారు, హరినామం అంటారు, హరే కృష్ణ. అలా అతి దుర్లభమైనటువంటి అతి తుచ్చమైనటువంటి మానవ దేహంతో అతి దుర్లభమైనటువంటి వైకుంఠ పదాన్ని, పరమ పదాన్ని, వైకుంఠాన్ని, గోలోకాన్ని, కృష్ణలోకాన్ని, భగవద్ధామాన్ని మనం ఈ యొక్క మానవ జన్మలో మనం సాధించవచ్చు. అయితే మీ అందరూ నమ్మకం మొదలుతుందా? సో మీ అందరికీ పోగలుగుతాము, నేను ప్రయత్నిస్తే ఐఏఎస్ కొడతాను, లేకుంటే నేను ప్రయత్నిస్తే వైకుంఠం పోతానని నమ్మకం ఉన్న వాళ్ళు చేతులు లేపండి. సరే రేపు 3 మీరు ఆల్రెడీ శరణగా పొందినట్టున్నారే. ఓకే, మీరు పట్టుకున్నారు, ఆచార్య పట్టుకున్నాడు కాబట్టి పోతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చేతులు అయితే లేపాలి, ధైర్యంగా లేపాలి. కనీసం మిమ్మల్ని చూసి ఇంకో 4 లేపుతాయి. ఓకే, మేము 10th క్లాస్ వరకు చదివే వరకు అసలు ఐఏఎస్ సివిల్స్ అంటే మాకు తెలియదు. అసలు ఏం చదవాలో తెలియదు, ఎంపీ చదవాలో బైపీసీ కూడా తెలియదు. సో మేమందరం పాస్ కాగానే మా ఊళ్ళో కాలేజ్ పెట్టారు. మా ఊరు పెద్దలు హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చారు. ఒక 4 టాప్ స్టూడెంట్స్ మంచిగా చదివారు. మొత్తం హైదరాబాద్ తీసుకెళ్ళారు.
సో మరి ఏమవుతుందంటే నీకు లెక్కలు బాగా వస్తాయి ఎంపీసీ తీసుకుంటున్నాను. సో అట్లే మీ అందరికీ అసలు వైకుంఠం పోవాలి, వైకుంఠానికి లక్షణాలు ఉన్నాయి ఇప్పటివరకు మీకు చెప్పిన వాళ్ళు లేరు కాబట్టి. సో ఇప్పుడు మీరేంది ఇప్పుడు విన్నారు కాబట్టి నెక్స్ట్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే. మనమే శాశ్వతంగా ఉండమంటే మీరు అందరూ అనుకుంటారు మేము పర్మనెంట్, ఎవరు కూడా పర్మనెంట్ ఎవరు ఉండడు, ప్రిపేర్ అయిపోతే మంచిది. భవసాగరంలో కొట్టుమిట్టు ఆడకుండా మళ్ళీ మానవ జన్మ పోతే ఏమొస్తుందో తెలియదు. సో కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉంటాము. సో కాబట్టి భగవద్ధామం పోవాలంటే ఏం చేయాలి? భక్తుల యొక్క సాంగత్యంలో ఇలా శీల ప్రపాదించినటువంటి గురువులు ఇచ్చినటువంటి మార్గాన్ని. సో అలా వైకుంఠం వెళ్ళిన వాళ్ళు అజామినుడు అని ఉన్నారు, తెలుసా? అజామినుడు అనేటువంటి భాగవతంలో భాగవత కథలు అని అన్నమాట. భాగవతంలో వచ్చేటువంటి కథల్లో 6వ స్కందంలో అజామినుడు అనే ఆయన భగవద్ధామం వెళ్తారు. తెలుసా ఈ స్టోరీ? ఎంతమంది తెలుసు? అజామినుడి స్టోరీ ఎంతమందికి తెలుసు? పిల్లలు మీకు తెలియదా? అజామినుడి గురించి తెలియదా? అది మీ అమ్మ నాన్నకు చెప్పలే? వచ్చినా మీ అమ్మ నాన్నకి? అంటే వాళ్ళకే తెలియదు పాపం, ఏం చేస్తారు? సో కాబట్టి వాటిని తెలుసుకోవాలి. అమ్మా నాన్న అంటే, గురువు అంటే, నాయకుడు అంటే, దేవత అంటే ఖచ్చితంగా తమ ఫాలోవర్స్ని, తమ పిల్లల్ని జన్మ మృత్యు నుంచి రక్షించగలిగిన వాడే తల్లి తండ్రి గురువు దైవం అంటారు. తల్లి తండ్రి దైవం గురువు అదేవిధంగా నాయకుడు. అందుకే భర్త మహారాజు 100 మంది పుత్రులు ఉంటారు ఋషభదేవుడికి. పెద్దవాడు భర్త మహారాజు. ఆ యొక్క ఋషభదేవుడు తన 100 మంది పుత్రులకు చెప్తున్నాడు, ఎవరైతే తన యొక్క అనుచరుల్ని, తన యొక్క పిల్లల్ని, తన యొక్క శిష్యుల్ని, తన మీద ఆధారపడే వాళ్ళని ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి రక్షించలేకపోతే వాడు గురువు కావద్దు, తల్లి కావద్దు. గురువు నస్య, పిత నస్య, జనని నస్య, స్వజన రస్య, దేవత నస్య అని అంటాడు. సో కాబట్టి మనము భగవద్గీత అంటే సముపేత మృత్యు, వచ్చేటువంటి మృత్యు నుంచి వాడిని రక్షించలేకుండా తల్లిదండ్రులు అంటే ఏం రావండి? వచ్చి పాము వచ్చి కాటేస్తుంది అనుకోండి, ఏం చేయాలో పిల్లవాడికి చెప్పుకుంటే ఏం చేయాలని చెప్పుకుంటే ఏం తల్లిదండ్రి రక్షించలేకపోతే కదా. సో కాబట్టి ఎప్పుడైతే ఎలాంటి భూతం వచ్చినా, ప్రేతం వచ్చినా, ఏమొచ్చినా సరే గోవింద నారాయణ రాధా రమణ రాధా గోవింద హరే కృష్ణ హరే కృష్ణ 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 తక్కువేమి మనకు రాముడొక్కడు చక్రధారి. రాముడు ఒక్కడు ఉండగా సుదర్శన పట్టుకొని మనకేంటండి, మనకి రక్షణ గురించి. సో కాబట్టి భగవన్ నామం అనేది భగవంతుడు రక్షిస్తారు. సో కాబట్టి మీ పిల్లలకు మీరు ఇది లేకుండా ఏం తల్లిదండ్రులు, ఏం గురువులు అండి తర్వాతదా ఫస్ట్ మనం ఆచరించాలి, మీరు వాళ్ళు కూడా చెప్పాలి. సో కాబట్టి అలా భగవద్ధామం వెళ్ళే వాళ్ళలో వజామిన్ స్టోరీ మనం 2 పేజీల్లో ఉంది, చదువుకున్నాం. కొంచెం టూకీగా చెప్తాను. ఎంత అయిన టైం 8 అయిందా? సో 15 నిమిషాల్లో చెప్పేసి. సో ఈ విధంగా ఈ యొక్క అజామిన్ స్టోరీ ఏం జరుగుతుందంటే సందర్భం చెప్తాను. అజామినుడు ఒక సత్యయుగంలో బ్రాహ్మణుడు అన్నమాట. వాళ్ళు బ్రాహ్మణులు ఏం చేస్తారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ నాన్నగారు చెప్పాడు, అరే నువ్వు అడవులు పోయి సమితలు తీసుకురా అన్నారు. సమితలు అంటే ఏంటి? సమితలు అంటే ఏంటి బాయ్? సమితలు అంటే ఏంటి? మార్కెట్ పోయి సమితలు తెమ్మనుకో, మీ నాన్నగారు ఏం చెప్తారు? మీకు అసలు తెలియదు కదా. సమితలు అంటే కట్టెలు అంటే అందులో వేసేది యజ్ఞ సామాగ్రి, యజ్ఞాలలో వేసేటువంటి కట్టెల్ని సమితలు అంటారు. సో కాబట్టి తీసుకురండి అంటే ఆయన అడుగు వెళ్తే అడవిలో చూడదగినట్టు కాకుండా ఒక అదృశ్యం, అంటే చూడదగినటువంటి ఒక దృశ్యాన్ని చూస్తారు. ఒక వేష్యురాలు, ఒక వేష్యుడు అంటే ఏమంటారు వాళ్ళు కౌగిలించుకోవడం చూసాము. అలాంటి కామక్రోధం పొందేటువంటివి చూసి ఆయన అనుకుంటాడు, ఆ స్త్రీని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ విధంగా ఆయన భ్రష్టుడు అవుతాడు. బ్రాహ్మణ యాక్టివిటీస్ అన్ని వదిలిపెట్టేసి, వైదిక కర్మలన్నీ వదిలిపెట్టేసి ఆ విధంగా దిగజారిపోయి ఎన్నో పాప పనులు చేస్తాడు, ఆ కుటుంబాన్ని పోషించాడు. సో ఆ విధంగా అయితే ఇంతకుముందు ఎంతో పుణ్యము మంచి కార్యాలు చేశారు కాబట్టి
సో భగవంతుడి కృప కొద్దిగా ఉండటం వల్ల ఒకసారి వాళ్ళ ఇంటికి వైష్ణవులు వస్తారు. ఆ ఊరికి వైష్ణవులు వస్తారు. వచ్చేసి ఇక్కడ కొంచెం మరి వెంకటాపాలెం సైడ్ వచ్చినా మా ఊరు చాలా దూరం ఉందా, మరి రాత్రి ఏం కదా ఇక్కడ ఉండటానికి ఏమైనా బ్రాహ్మణ కుటుంబం ఏమైనా ఉందా అని అడుగుతారు. సో బ్రాహ్మణ కుటుంబం అంటే ఈ మాంసం మద్యం వ్యభిచారం వీటికి దూరంగా ఉంటారనేటువంటి ఇలాంటి వాళ్ళు తప్పులు చేయరు లేదా ధర్మాన్ని పాటించేవారు సాధారణంగా వైష్ణవ అంటే ఉండండి మంచి బ్రాహ్మణ కుటుంబం వెళ్ళండి అజామిని ఇంటికి వెళ్ళండి అందరు చెప్పారు అంటే వాళ్ళ హేళనగా చెప్పారు. సరే ఫైనల్ గా వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆయన లేడు, వాళ్ళ వైఫ్ ఉంటుంది. ఆ యొక్క ప్రాస్టిట్యూట్ తెచ్చుకున్నారు కదా, సో ఆమె ఉంటుంది. ఆమె వాస్తవం చెప్తుంది, ఇట్లా మా ఆయన ఇట్లా అండి ఇట్లా మేము ఇట్లా అనేది. అయితే చిన్న పిల్లవాడు ఉంటాడు. సో అయితే ఈ అబ్బాయి ఏం పేరు పెట్టారంటే ఏం పేరు పెట్టలేదు ఇంకా అంటే నారాయణ పెట్టండి అని వాళ్ళు ఒకసారిలో ఇట్లాంటి పరిస్థితిలో మనం ఇక్కడ వద్దురాని వేరే చోటుకి వెళ్ళిపోతారు. సో అంత సజెషన్ ఇచ్చి వెళ్ళిపోతారు, అంత సాంగత్యం ఇచ్చిపోతారు కొద్దిసేపు ఉండి. సో నారాయణ పెట్టుకోండి నారాయణ అని పెట్టుకోండి అని వెళ్ళిపోతారు. సో ఆయన వస్తారు. తర్వాత అజమీరుడు వస్తారు. అజమీరుడు లేడు అప్పుడు. ఇట్లా వచ్చారండి ఎవరో మహాత్ములు వచ్చారు ఇట్లా మరి అన్నారు అంటే ఓకే అని వాళ్ళ అబ్బాయి పేరు నారాయణ పెడతారు. సో అప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి ఇంట్లో తినేటప్పుడు నారాయణ మంచిదా నారాయణ అట్లా నారాయణ 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 వాళ్ళ అబ్బాయిని పిలుచుకుంటుండేవాడు. సో అయితే కొన్ని రోజుల తర్వాత ఆయనకి 83 సంవత్సరాలు వస్తాయి. తర్వాత యమదూతలు వస్తారు. ఆయన ఎన్నో పాప పనులు చేసింది కదా. సో ఆ పాప పనులు అన్నింటి కూడా చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు లెక్క. సో ఆయన చాటపడతం చాలా ఉందని విష్ణు చాలా ఉందని యమదూతలు వచ్చి ఎంతమంది వస్తారు? 3 వస్తారు. మనసా వాచా కర్మ మనసా వాచా కర్మ 3 వస్తారు అన్నమాట. మనసుతో చేసినటువంటి వాక్తో చేసినటువంటి కర్మతో చేసినటువంటి తప్పులకి 3 యమదూతలు వస్తారు. సో అయితే ఈయన వాళ్ళని చూసి భయపడి నారాయణ 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 అని అరుస్తున్నాడు. ఎవరిని పిలిచాడు? వాళ్ళ అబ్బాయిని పిలిచింది. వాళ్ళ అబ్బాయిని భయంతో నారాయణ 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 పిలిస్తే ఇమీడియట్ గా భగవంతుడు అనుకున్నాడు అరే నన్ను పిలిచింది అనేసి ఆయన విష్ణుదూతను పంపుతారు. 3 వాళ్ళు కూడా 3 వస్తారు. సో వాళ్ళు ఎంతో తేజస్సుతో ఉండి శంకు చక్ర గదా పద్మాలు కలిగి ఉండి అక్కడ ఎంతో వెలుగుతూ ఉండి వచ్చి యమదూతల్ని వాళ్ళని ఓడించేస్తారు. చలో పాపం అంతా అయిపోతుంది, మీరు ముట్టుకోవడానికి టచ్ చేయడానికి అది కాదు లేదు సిద్ధమాత్రం చాలా ఉంది, నువ్వు అరెస్ట్ వారెంట్ నేను అరెస్ట్ తెచ్చుకొని వచ్చినా మేము కాగితం జిల్లాలో ఇవన్నీ పని చేయవు. ఆయన నారాయణుడు మీకేం డిలీట్ చేస్తాం నిలబొట్టేసి పోతే వాళ్ళంటే పోయి యమధర్మరాజు చెప్తారు, స్వామి నువ్వే గొప్పవాడు అనుకున్నావు, ఎవరో ఇంత తేజస్సు కలిగిన వాళ్ళు వచ్చారు, ఎవరు మీరు, అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి, మీ అధికారం ఏంటి అన్నాడు. అప్పుడు మెయిన్ కాదండి సుప్రీం పర్సన్ నారాయణుడు, విష్ణువు నారాయణుడు భగవంతుడు గొప్పవాడు, ఆయన కింద మేము 12 మంది ఉంటాం, పనిచేస్తూ ఉంటాము. సో 12 మంది మహాజనులు ఉంటారు, బ్రహ్మ నారద శివ కుమార కపిల మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వయాసకి అంటే సుఖదేవ గోస్వామి వయం నేను అని చెప్తారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు నారదుడు శివుడు కుమారుడు సనక సనాతన కుమారుడు ప్రహ్లాదుడు మను మహారాజు ప్రహ్లాదుడు జనక మహారాజు బలి మహారాజు నేను సుఖదేవ గోస్వామి నేను వీళ్ళందరూ 12 మంది మహాజనులు. మేమందరూ ఆయన కింద పనిచేసాము. ఆయన ఎవరైతే నారాయణ నామం చేస్తుంటారో భగవంతుడి యొక్క నామం దరితాపలు కూడా పోకండి అని చెప్తారు. అరే మీరు అపాయింట్మెంట్ చేసేటప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది కదా, మరి అపాయింట్మెంట్ లెటర్ల కింద రాసి ఉంటే బాగుంది. ఎవరైతే నారాయణ నామం చేస్తారో కృష్ణనామం అంటారు వాళ్ళ దగ్గర పోకండి. సో ఆ విధంగా సరే ఇప్పుడు చెప్తున్నానంటే భగవద్గీత అదే స్టోరీ మనం చూద్దాం. భగవద్ అంశ అయిన జీవుడు భగవత్ అంశ అయిన జీవుడు ఆ దేవదేవుని పట్ల అసూయతో తన నిజ ప్రదేశాన్ని విడిచి భౌతిక జగత్తుకు వచ్చిన భగవంతుడు మాత్రం ఆ జీవుని వెంటనే పరమాత్మ రూపంలో ఉంటాడు. అర్థమవుతుంది కదా చెప్పింది, మరి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడన్నా అవసరం అయితే చెప్పింది. ఎప్పుడు జీవుల్లోని మార్పు వచ్చి తిరిగి తన స్వస్థానాన్ని చేరుకుంటాడని ఆ పరమాత్మను ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదే విషయం ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అయితే తన అంశ అయిన జీవుని వెంట భగవంతుడు హృదయస్థ పరమాత్మని రూపంలో ఉన్నప్పటికీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం అనుభూతమనర్చుకోవటం అంతగా సులభం కాదు. అందుకే భగవానుడు బద్ధజీవునికి జగత్తులో తొలిసారిగా తన నామరూపంలో దర్శనమిస్తాడు. భగవంతుని ప్రధానంగా పర వ్యూహ విలాస అంతర్యామి అచ్చ అనే 5 రూపాలు ఉన్నప్పటికీ భౌతిక జగత్తులో లభ్యమయ్యేవి అంతర్యామి అచ్చ రూపాలు. అవి కూడా సాధారణ బద్ధజీవుడికి అర్థం కావు. కాబట్టి శ్రీకృష్ణుని విశేష రూపమైన నామరూపం నేరుగా గోలోకం నుండి అవతరించిందని ఆచార్యులు తెలిపారు. ఇంకా చెప్పాను కదా, గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన.
శ్రీకృష్ణ నామం సకలమగు ఆధ్యాత్మిక అవసరములను కురిపించే చింతామణి వంటిది. ఎందుకంటే అది స్వయంగా శ్రీకృష్ణుడే. పూర్ణమైనది, దివ్య రసనిధి అయినటువంటిది, పరమ పవిత్రమైనది, నిత్యమైనది, ముక్తమైనది అయిన శ్రీకృష్ణ నామము శ్రీకృష్ణునికి అభిన్నము. ఓకే, ఇందాక చెప్పాం కదా. సో పెద్ద పాము వచ్చింది అనుకోండి, కృష్ణ అంటే సార్ కృష్ణుడు కాళీయుడిని వధించినట్లు కృష్ణుడు రక్షిస్తాడు. తక్కువేమి మనకి రాముడు అక్కడ ఉన్నాడు, రాముడు నీ పక్కన ఉన్నాడు అనుకోండి, కృష్ణుడు మీ పక్కన ఉన్నాడు అనుకోండి, మీకేం భయం? సో అమ్మ నాన్న పక్కన ఉంటే ఎవరి పిల్లలకు భయం వేస్తుందా? ఏం భయం లేదు కదా. సో అట్లే మనకి కృష్ణుడు ఉన్నట్లయితే, రాముడు ఉన్నట్లయితే మనకేం భయం లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే మరి కృష్ణుడు మన పక్కన ఉండటం అంటే ఏంటి? కృష్ణ నామమే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనం నోట్లో ఎప్పుడు కూడా హరినామం పలుకుతూ ఉంటే భయమే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ లోకమే భయం లోకం, శ్లోకం కాబట్టి భయం వేస్తుంది. కానీ ఎప్పుడైతే నామం చేసుకుంటామో ఇలాంటి భయం ఉండదు. ఎందుకంటే సో ఇక్కడైతే సూర్యుడు ఉంటాడో చీకటి ఉంటుందా? ఉండదు. సూర్యుడు అంటే చీకటి, మనమే క్యాండిల్ వెలిగించాల్సిన అవసరం లేదు. అట్లనే ఇక్కడ కృష్ణుడు ఉంటాడో మాయ ఉండదు. కృష్ణ సూర్య సమ మాయా హో అంధకార్ యహాన్ కృష్ణ తహి మాయా అంటారు. అక్కడ లైన్ ఉంది కదా, చదవండి. దాని మీద ఉంది కృష్ణ సూర్య సమ మాయా హో అంధకార్ ఉందా లేదా? పైన స్టేట్మెంట్. కృష్ణుడు సూర్యుడితో సమానము. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో మాయ ఉండదు, ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ చీకటి ఉంటుంది. ఓకే, అదే చెప్పారు ఇక్కడ. నామం ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ ఎట్లాంటి భయం ఉంటుంది. ఆ విధంగా శ్రీకృష్ణుడి నామము శ్రీకృష్ణుడికి అభిన్నము. కృష్ణ అంటే కృష్ణనామము, కృష్ణుడు ఒకటే. ఆ విధంగా భౌతిక జగత్తులో బద్ధ జీవునికి తిరిగి శ్రీకృష్ణుడితో తొలి పరిచయము కృష్ణనామం ద్వారానే కలుగుతుంది. అందుకే శ్రీకృష్ణుడు తన నామంలో తన సమస్త శక్తులను నింపి ఉంచాడు. అంతేకాకుండా తన నామాన్ని కీర్తించడానికి, వినటానికి దేశకాల పరిస్థితుల విధి నిషేధాలను